హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుజయ్. వీడు గౌతమ్. సోహెల్. జై భయ్యా బాగుంది సిగ్గుండా అన్నా నీ దండం పెడతా ఇట్లాంటి ఇంట్లో పెట్టబాగా పండుతుంది నిద్రపోతుంటే. హాయ్ చెప్పాయా వ్యూవర్స్కి. సో రికార్డ్ చేయకేర్ని ఆల్రెడీ అన్ని రికార్డ్ అవుతున్నాయి. నేను కేసేస్తా. సరే, ఈరోజు మనం అన్బాక్స్ చేయబోతున్నాం ఒక ల్యాప్టాప్. అది మనలాంటి వాళ్ళు కొనగల ల్యాప్టాప్ కాదు, గౌతమ్ లాంటి వాళ్ళు మాత్రమే కొనగలుగుతారు. అయ్యా ఇప్పటికే 4 వీడియోలు నా మీద వేసావు అవసరం. మీ దగ్గర మ్యాక్బుక్, అది చీప్, ఐఫోన్, అది చీప్ 14. అన్ని మాట్లాడతాం మళ్ళీ అట్లయితే రికార్డ్ చేయండి. సో ఈరోజు మనం అన్బాక్స్ చేయబోతున్నాం యాపిల్ 14 inches మ్యాక్బుక్ ప్రో M2 చిప్. సో ఇది మన గౌతమ్ కొన్నాడు. సో లెట్స్ బిగిన్ ద అన్బాక్సింగ్. సో మనం ఫస్ట్ చూస్తే బాక్స్ని చూస్తే ఇక్కడ పైన మ్యాక్బుక్ ఇమేజ్ ఉంది, కింద వైపు చూస్తే మ్యాక్బుక్ ప్రో అని రాశారు. ఇటు సైడ్ యాపిల్ లోగో ఉంది, అలానే ఇటు సైడ్ కూడా మ్యాక్బుక్ ప్రో అని ఉంది. వెనకాల సైడ్ మనం చూస్తే 16 GB ర్యామ్, యూనిఫైడ్ మెమరీ అండ్ మ్యాక్బుక్ స్టోరేజ్ 512 GB అని ఉంది. మోడల్ వచ్చేసి 14 inches మ్యాక్బుక్ ప్రో విత్ యాపిల్ M2 ప్రో చిప్ అని ఉంది. అండ్ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ ఇది ఇచ్చారు. సో ఇప్పుడు మనం అన్బాక్స్ చేద్దాం. ఇక్కడ 2 పుల్ ట్యాగ్స్ ఉన్నాయి. ఫస్ట్ది, సెకండ్ది. సో ఇప్పుడు మనం ల్యాప్టాప్ రొటేట్ చేసి ఓపెన్ చేద్దాం, బాక్స్లో ఏముందో చూద్దాం. సో మనం బాక్స్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ ల్యాప్టాపే ఉంది. ప్రస్తుతానికి ల్యాప్టాప్ పక్కన పెడదాం, బాక్స్లో ఏమొచ్చిందో చూద్దాం. ఛార్జింగ్ కేబుల్ వచ్చింది. సో ఇది వచ్చేసి మ్యాగ్సేఫ్ ఛార్జర్. మనకి ఇంతకు ముందు ల్యాప్టాప్స్లో వచ్చినట్టు టైప్ సి కాదు, ఇది టైప్ సి టు మ్యాగ్సేఫ్ ఛార్జర్. అండ్ వైర్ కూడా ఇది థ్రెడెడ్ వైర్ మోడల్లో ఉంది. సో డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది మనం పాత ప్లాస్టిక్ వైర్తో కంపేర్ చేస్తే. అండ్ డాక్యుమెంటేషన్ ఉంది, డిజైన్డ్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని ఉంది. దీని లోపల ఏమొచ్చిందో చూద్దాం. సమ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అలానే 2 యాపిల్ స్టిక్కర్స్. మనం తీసుకున్న ల్యాప్టాప్ స్పేస్ గ్రే కాబట్టి ఇక్కడ అదే వచ్చింది, 2 స్టిక్కర్స్. ఇంక ఇది బ్లాక్లో ఉంది, మనకు వచ్చిన కలర్ స్పేస్ గ్రే. సో ఇది యాపిల్ స్టిక్కర్స్. సో ఇంకొక పవర్ అడాప్టర్ ఉంది. ఇది మనం కెనడాలో కొన్నాం కాబట్టి మనకి ఈ పిన్ వచ్చింది. అదే మీరు ఇండియాలో కొంటే ఆ ఇండియన్ పిన్స్ వస్తాయి, లేకపోతే ఎక్కడ కొంటే దాని వైజ్ ఆ పిన్స్ వస్తాయి. అండ్ కెపాసిటీ వచ్చేసి 65 watt. 67 watt టైప్ సి పవర్ అడాప్టర్ ఇది. సో ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది దీంతో. సో బాక్స్లో ఇంతే. ఇప్పుడు ఒకసారి మనము ల్యాప్టాప్ కవర్ ఓపెన్ చేద్దాం. దట్స్ ఇట్. అండ్ యాపిల్ ప్యాకేజింగ్ బాగుంది, ఏ విధమైన ప్లాస్టిక్ లేదు. సో మనం ఫస్ట్ ల్యాప్టాప్ డిజైన్ చూద్దాం. ఇక్కడ టాప్ సైడ్ యాపిల్ లోగో ఉంది, బాటమ్ సైడ్ మనం ఓపెన్ చేయడానికి వచ్చిన రిడ్జ్ ఇచ్చాడు. టువర్డ్స్ ద లెఫ్ట్ చూస్తే మనకి 3.5 mm జాక్ ఉంది, 2 థండర్ బోల్ట్ పోర్ట్స్ ఉన్నాయి. అండ్ అలానే మ్యాగ్సేఫ్ ఛార్జింగ్ చేయడానికి ఒక పోర్ట్ ఇచ్చాడు. సో లెఫ్ట్ అంతే ఉన్నాయి. టువర్డ్స్ ద రైట్ మనకి ఒక SD కార్డ్ స్లాట్ ఉంది, అలానే ఒక థండర్ బోల్ట్ టైప్ సి ఛార్జింగ్ ఉంది. ఐ మీన్ దేనికైనా వాడచ్చు దాన్ని, కానీ ఇది 2.0. అండ్ ఒక HDMI పోర్ట్ ఉంది. టాప్ సైడ్ ఏం లేదు, బాటమ్ సైడ్ మనకి మ్యాక్బుక్ ప్రో అని ఇచ్చారు. సో దట్స్ ఇట్ అబౌట్ ద ల్యాప్టాప్. ఇప్పుడు మనం ల్యాప్టాప్ సెటప్ చేసి దాని లోపల స్పెసిఫికేషన్స్ చూద్దాం.
మనం ఫస్ట్ టైం ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ అది పవర్ ఆన్ అవుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ బూట్ ఆఫ్ ద ల్యాప్టాప్. చూడొచ్చు మీరు. సో ఇప్పుడు మనం ఈ ల్యాప్టాప్ని సెటప్ చేసి అప్పుడు దాని స్పెసిఫికేషన్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో చూడొచ్చు మన గౌతమ్ సెట్ చేస్తున్నాడు ల్యాప్టాప్ని. చెప్పమా నీ ఫీలింగ్ ఎలా ఉంది? ల్యాప్టాప్ ఫస్ట్ వాడుతున్నావు కదా, ఫస్ట్ టైం. 3000 అప్పు కనపడుతుంది. అలాంటివి చెప్పకూడదు వ్యూవర్స్కి. కీబోర్డ్ కూడా బాగుంది. ఆ క్లిక్కింగ్ సౌండ్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ మనం చూస్తే కీబోర్డ్ సైడ్స్కి 2 స్పీకర్ గ్రిల్స్ ఉన్నాయి. అండ్ టచ్ బార్ కూడా సేమ్ నా M1 13 inches Pro సైజ్లోనే కొంచెం పెద్దది కంపేర్ చేస్తే. సో మనం 13 inches ప్రోతో కూడా కంపేర్ చేద్దాం దీన్ని. టచ్ కాదు సార్, ఇంకా యాపిల్ అంత అప్డేట్ కాలే. ఇంకెప్పుడు రా నవ్వుకుంటారు భయ్యా. కొన్నాక చెప్పేది. ఇదే మన 13 inches MacBook Pro M1. చూడొచ్చు మీరు డిఫరెన్స్. ఇక్కడ మనకి నాచ్ లేదు అండ్ స్క్రీన్ సైజ్ కొంచెం చిన్నగా ఉంది. అదే ఇక్కడ కంప్లీట్ స్క్రీన్ ఇచ్చేసి అడ్జస్ట్కి చాలా తక్కువ ఉంది స్పేస్ అండ్ ఒక నాచ్ ఉంది. సో చూసారు కదా, ఇప్పుడే మన గౌతమ్ ల్యాప్టాప్ సెటప్ చేశాడు. సో ఫస్ట్ మనము చూద్దాం డీటెయిల్స్ ల్యాప్టాప్ది. మీరు ఇక్కడ చూస్తే చిప్ వచ్చేసి యాపిల్ M2 Pro అని ఉంది ఇక్కడ. అండ్ అలానే 14 inches 2023 మోడల్ అని ఉంది. అలానే మెమరీ వచ్చేసి 16 GB. అండ్ macOS మనకి డిఫాల్ట్ వచ్చింది వెంచురా 13.5.2. సో ఇప్పుడు మనము మన ఛానల్ ఓపెన్ చేసాం. సో ఇందులో ఏదో ఒక వీడియో ప్లే చేసి మనము చూద్దాం ఇప్పుడు ఆడియో అండ్ వీడియో క్వాలిటీ. సో ఇది మ్యాక్సిమం వాల్యూమ్ అండ్ ఇది మ్యాక్సిమం బ్రైట్నెస్. ఇప్పుడు సో చూడొచ్చు కదా క్లారిటీ. సో మీరు చూసినట్టయితే క్లారిటీ ఆడియో కూడా బాగుంది. మన దగ్గర ఆల్రెడీ 13 inches MacBook Pro ఉంది, టచ్ బార్ ఉన్న మోడల్. సో ఆడియో దీంతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 75% ఎక్స్ట్రా ఉంది దీని ఆడియో. ఆల్రెడీ నేను 2 కంపేర్ చేశాను. మీకు కెమెరాలో ఆ డిఫరెన్స్ తెలియదు బికాజ్ రెండు సౌండ్స్ ప్యారల్గా ప్లే అవుతాయి కాబట్టి. కానీ దీంతో కంపేర్ చేస్తే ఇది ఒక 75% ఎక్స్ట్రా ఉంది వాల్యూమ్ వచ్చేసి. అండ్ కీబోర్డ్కి వచ్చేసరికి ఈ కీబోర్డ్ అండ్ ఈ కీబోర్డ్ ఆల్మోస్ట్ సేమ్. ఇప్పుడు ఈ కీబోర్డ్ మనము 13 inches మ్యాక్బుక్కి యూజ్ చేస్తాం. సో దాన్ని మనం దీనిపైన ప్లేస్ చేస్తే ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది. దీనిపైన చూడొచ్చు మీరు, ఎగ్జాక్ట్గా సెట్ అయింది. ఓన్లీ మనకి టచ్ బార్ ప్లేస్లో ఇక్కడ ఎక్స్ట్రా సెట్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. సో అది
అదే డిఫరెన్స్. అండ్ టచ్ బార్ అదే టచ్ ప్యాడ్ మీరు చూస్తే ఇక్కడ సేమ్ ఉంది, ఆల్మోస్ట్ కొంచెం కంపేర్ చేస్తే దీనికంటే కొంచెం పెద్దగా ఉంది. అండ్ మనకి బాడీ షేప్ వచ్చేసి ఇది కొంచెం ఇట్లా కర్వ్డ్గా ఉంటుంది, ఇది కంప్లీట్ స్క్వేర్డ్ షేప్లో ఉంది మనకి, చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి మనకి డిస్ప్లే. సో ఈ డిస్ప్లేతో కంపేర్ చేస్తే ఆబ్వియస్లీ ఇది 14 ఇంచెస్ కాబట్టి పెద్దగానే ఉంటుంది. కానీ ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటంటే బెజల్స్. ఇక్కడ మనకి చాలా పెద్ద బెజల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ చాలా చిన్న బెజల్స్ ఉన్నాయి. అండ్ కెమెరా దగ్గర మనం చూస్తే ఇక్కడ కెమెరా దాకా మనకి కింద దాకా స్క్రీన్ ఉంది, కానీ ఇక్కడ కెమెరా పైకి కూడా స్క్రీన్ ఉంది, కొంచెం పెద్దగా ఉంది. అండ్ ఎండ్ టు ఎండ్ వచ్చింది దీంట్లో డిస్ప్లే. సో చూడటానికైతే దీనికంటే ఈ డిస్ప్లే చాలా బాగుంది. అండ్ మనం ఏమన్నా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఆ బెజిల్ అనేది కవర్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తే ఇదిగోండి, ఇక్కడ ఉంది బెజిల్, ఎగ్జాక్ట్గా కనిపిస్తున్న డిఫరెన్స్. యా, అది బెజిల్. ఇది మనము 13 Pro మ్యాక్తో మ్యాక్బుక్ ప్రోతో కంపేర్ చేస్తే డిఫరెన్సెస్. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి ఇందులో M2 Pro చిప్ ఉంది. సో ఇది మార్కెట్లో ఉన్న ఆల్మోస్ట్ లేటెస్ట్ చిప్. అన్ని విధాలుగా దీంట్లో ఫీచర్స్ పరంగా అన్నిటి పరంగా మంచి ల్యాప్టాప్. మనము దీన్ని ఎవరు వాడచ్చు అని చూస్తే కనుక వీడియో ఎడిటింగ్, హై అండ్ గ్రాఫిక్ వర్క్స్ అట్లా చేసే వాళ్ళే మెయిన్గా దీన్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే అంటే హై ఇంటెన్స్ యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళు యూజ్ చేయొచ్చు. లేదు జస్ట్ స్టూడెంట్స్ అలా అనుకుంటే మనం 13 ఇంచెస్ మ్యాక్బుక్ ప్రో కూడా కొనొచ్చు. నేను ఈ మ్యాక్బుక్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టచ్ బార్. చూడవచ్చు మీరు, టచ్ బార్ ఉంటుంది, కానీ దీంట్లో ఆ టచ్ బార్ సాక్రిఫైస్ చేసిన దానికంటే దీని డిస్ప్లేనే బాగుంది. సో దట్స్ ఇట్ అబౌట్ మ్యాక్బుక్ ప్రో 14 ఇంచెస్ M2 చిప్. సో చూసారు కదా గైస్, మ్యాక్బుక్ ప్రో M2 అన్బాక్సింగ్ అండ్ ఒక చిన్న కంపారిజన్ చేసాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.